చెప్పనుగానే మీరు ఒకటైపోయారు కదా. మీ నాన్న మలేషియాలో ఉన్నాడు, వీళ్ళ నాన్న కోటీశ్వరుడనే కదా, ఇద్దరు ఒకటైపోయి మమ్మల్ని వేరు చేస్తున్నారు. మేనాన్న మాత్రం ఇంటి పని మనిషిగానే చూస్తుంది ప్రభావతమ్మ అని చెప్పాను. కానీ అయినా ఈ గొడవలన్నీ ఇప్పుడు ఎందుకురా, వదిలేసాయి. అయినా వాళ్ళని ఆశీర్వదిస్తే సరిపోతుంది కదా అనగానే మాకు ఎవరి ఆశీర్వాదం అవసరం లేదు అంకుల్, మీరు ఆంటీ ఆశీర్వదిస్తే చాలు, ఇంకెవరి దగ్గర మేము ఆశీర్వాదం బెగ్గింగ్లా అడుక్కోని అవసరం లేదు అని చెప్పాను. కానీ నువ్వెందుకు అడుక్కుంటావు, నా తమ్ముడిని ఇంట్లోంచి లేవ తీసుకుని వెళ్ళిపోయావు, నువ్వెందుకు అడుక్కుంటావు, నీ కొడుకు నీ తండ్రి పరువు తల్లి పరువు తీసి మరీ వెళ్ళిపోయావు. అసలు ఈరోజు భౌతికకి సంజుగాడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే అది నీ వల్ల కదా. సంజుగాడితో పెళ్లి చూపులు చూసుకున్న రోజుని చెప్పాల్సింది, నేను రవి అన్నవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వాడినే ప్రేమించాను, నన్ను మర్చిపోవని నువ్వు వాడికి చెప్పడం మానేశావు. నువ్వు చెప్పడం మానేయడం వల్ల వాడు నీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. నువ్వేమో వాడిని ఎదిరించలేక, మీ నాన్నను ఒప్పించలేక నా తమ్ముడిని నా ఇంట్లోంచి అందరిలోంచి తీసుకువెళ్ళిపోయి వాడిని కాస్త లేవ తీసుకుని వెళ్ళి నా చెల్లెల జీవితం నాశనం చేశాడు. ఆ విషయం ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్తున్నా అర్థం కావట్లేదు. తెలుస్తుంది, ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. అప్పుడు బుర్రలు బాదుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు. ఆ సంజుగాడు ఎలాంటి వాడో కూడా నాకు బాగా తెలుసు, నీకు కూడా బాగా తెలుసు కదా అంటూ మాట్లాడేసరికి ఏంటి ఇప్పుడు మళ్ళీ అల్లుడు గారి మీద పడ్డావా ఏంటి అని చెప్పాను. కానీ ఓ గొప్ప అల్లుడేలే, అంతటి గొప్ప అల్లుడు ఎవరికి దొరకడు, వాడే ఇంటి అల్లుడిగా రావడానికి కారణం ఈ రవిగాడు చేసిన పని వల్లే. దీన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటే సారీ అది ఇది అన్నానని, నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే నువ్వు ఆ సంజుగాడిని పెళ్లి చేసుకునేవాడు. అయినా నా తమ్ముడు అమాయకుడిగా దొరికాడు కాబట్టి వీడిని లేవ తీసుకుపోయావు. అదే ధైర్యం ఆ సంజుగాడి విషయంలో చూపించుంటే సరిపోయేది కదా. వాడి మొహం మీదే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను పలానా వాడిని ప్రేమించాను అని వాడి మొహం మీదే చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. వీడు అమాయకుడుగా కనిపిస్తున్నాడు కాబట్టి వీడిని మాయ చేసి మభ్యపెట్టి నా భార్యను మాయ చేసి మొత్తానికైతే పెళ్లి జరిపించుకున్నాం. మొన్నటి వరకు ఇది మా ఆనందలే మోస్తూ ఉండేది. మొత్తానికి మీరు కూడా ఇంట్లోకి వచ్చేసారు కదా. మా ప్రభావతమ్మ ఇలా పైకి కనిపిస్తుందనా, నీకు కోట్లాస్తుంది కాబట్టే నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చిందని. కానీ ఎందుకురా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నోరు మూసే, ఎక్కువ మాట్లాడుకు అని చెప్పాను. కానీ ఒరే బాలు వదిలేరా, ఇదంతా ఎందుకు గొడవ చెప్పు, వదిలేసేయ్. ఏదో జరిగిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇంట్లో దిగపట్టమని చెప్పాను. వాళ్ళ నాన్న ఎలాగా రాలేదు, అమ్మైనా వచ్చింది కదా, అమ్మ తీసుకొచ్చి దిగపెట్టి వెళ్ళింది కదా, వదిలేశారా. జరిగిందేదో జరిగిపోయిందని. కానీ నువ్వు బాగానే చెప్తావు నాన్న, నువ్వెందుకు చెప్పవు, నువ్వు అందరినీ క్షమించేస్తావు. కానీ ఈ డబ్బుడమ్మ మాత్రం చాలా కోపంగా మాట్లాడుతుంది. ఆ సురేంద్ర ఇంటి నుంచి బయటికి వచ్చి ఇంటి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత కూడా అనుకువ ఏమీ లేకుండానే మాట్లాడుతుంది. ఎంత పొగరగా మాట్లాడుతుందో చూసావా. పెద్దంతరం చిన్నంతరం లేకుండా మా దగ్గర ఆశీర్వాదం తీసుకోనంటూ ఎంత పొగరగా సమాధానం చెప్తుందో. ఈ పొగరే నాకు నచ్చదు. ఆ సురేంద్ర కూతుర్ని చేసుకోవద్దని చెప్పడానికి కారణం ఇదే. సురేంద్ర ఎలా ఉన్నాడో కూతురు కూడా అలాగే ఉంటుందని నాకు బాగా తెలుసు. అందుకోసమనే సురేంద్ర కూతుర్ని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పాను. కానీ వీడు వినలేదు. అనగానే ఏంటి ప్రతి ఒక్కరిని రౌడీలా కొడుతున్నారంట, ప్రతి ఒక్కరి మీద రవి మీద అంతలా చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనగానే నా తమ్ముడి మీద నేను చేసుకుంటే నీకేంటి అభ్యంతరం, నీకేంటి బాధ, నా తమ్ముడి జోలికి ఎవరైనా వస్తే నేను వదిలిపెడతానా. అయినా నువ్వు నాకు చెప్తున్నావా నీతి కబుర్లు, తల్లిదండ్రులు పరువులు పోగొట్టి రోడ్డు మీదకి వెళ్ళి పెళ్లి చేసుకున్న దానివి నువ్వు చెప్తున్నావా. తల్లిదండ్రులకి విలువనివ్వనవసరం లేదు, నువ్వెలాగా విలువ ఇవ్వలేదు, వీడిని కూడా విలువ లేకుండా చేసి మొత్తానికైతే మార్చేసావు కదా. రవిగాడు పూర్తిగా మారిపోయాడు నాన్న. ఇంతకుముందు వాడు ఏం చేసినా మనకు చెప్పకుండా చేసేవాడు కాదు, ప్రతిరోజు మనతో మాట్లాడేవాడు. ఎప్పుడైతే దీని మాయలో పడ్డాడో ఈవిడి గారి మాయలో పడ్డాడో పూర్తిగా మారిపోయాడు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాదు. ఏమండి మీరు మాట్లాడకండి, వదిలేసండి, సారీ శృతి అనగానే నువ్వు వాళ్ళకి సారీ చెప్పడం ఏంటి మీనా, వాళ్ళకి సారీ చెప్పవలసిన అవసరం నీకేంటి,
నువ్వు శృతి ఈ పార్లలమ్మ ముగ్గురు ఒకరైనా ఏంటి, వీళ్ళు ఏం చేస్తారని ప్రతి క్షణం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబం గురించి ఆలోచించేది నువ్వు. నీ గురించి నేను ఆలోచించుకోవాలి తప్ప ఇంట్లో ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఈ డబ్బుడమ్మడ వచ్చింది కదా, ఇంక ఈవిడ గారిని నెత్తి ఊరేగుతుంది ఈ పార్లలమ్మ. ఈ ప్రభావతమ్మ కూడాను. ఇంకా వీళ్ళిద్దరూ ఇంకా హ్యాపీగా ఉంటారు. ఈ ప్రభావతమ్మకి ఎవరు ఎక్కువగా డబ్బు ఉంటే వాళ్ళ వైపే ఈవిడ మొగ్గు చూపుతుంది. అలాగే కదా సంజుని ఇంటి అల్లుడిగా చేసి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసింది. వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను, ఇంట్లో అడుగు పెట్టేశాను కదా అని సంతోషంగా ఫీల్ అవుతున్నారేమో. ఇంట్లో అడుగు పెట్టినా కానీ ఎవరిని వదిలిపెట్టను, అందరి పని చూస్తాను అంటూ ఇంకా బాలు అక్కడి నుంచి ఎవరికి నా ఆశీర్వాదం ఇవ్వను అనుకుంటూ పైకి వెళ్ళిపోతాడు. మీ ఆశీర్వాదం ఎవరికి కావాలి అని అనేసరికి మీనా గారు నన్ను ఆశీర్వదించండి అంటూ ఇంకా శృతి రవి ఇద్దరు కూడా మీనా ఆశీర్వాదం మాత్రమే తీసుకుంటారు. ఇవేమీ పట్టించుకోవద్దు శృతి అని చెప్పాను. కానీ ఎందుకు పట్టించుకుంటాను, మిమ్మల్ని మాత్రం అతని భార్యగా చూడాలని మాత్రం నేను అనుకోను అంటూ శృతి పదరవి అని ఇంకా అక్కడి నుంచి పాల గ్లాస్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటండి వీడు వచ్చిన రోజు నుంచి ఇదే గొడవ చేస్తున్నాడు, వీడిలో మార్పు రాదా అని చెప్పాను. కానీ వాడి బాధ అలా ఉంది. తన తండ్రికి అవమానం జరిగితే వాడికి జరిగినట్టుగా బాధపడతాడు వాడు. అలాంటిది నేను పోలీస్ స్టేషన్లో కూర్చుంటే వాడంత ఈజీగా ఎలా మర్చిపోతాడు? అందుకనే బాధను అలా వ్యక్తం చేశాడు. బాలుకి అరామరా తెలీదే, నేను బాధపడితే మాత్రం వాడు అస్సలు తట్టుకోలేడు అంటూ ఇంకా సత్యమైతే అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇదంతా బాగానుంది. ఈ శృతిని నేను మచ్చిక చేసుకోకపోతే ఆ మీనాతో క్లోజ్గా ఉంటుందేమో. ఏం చేయాలి, ఈ శృతిని నేను ఎలా మార్చుకోవాలి? ఈ బాలుగాడు నోరు మూసుకుని ఊరుకుంటే సరిపోయేది, బాలుగాడు ఏం చేయడు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత రవి ఇటు శృతి ఇద్దరు కూడా ఏంటి మీ అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడు అనగానే అన్నయ్య గొడవ వదిలేసే అని చెప్పనేసరికి వదిలిపెట్టను, నాకే షాక్ ఇస్తాడా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను అని చెప్తాడా, నోటుకొచ్చినట్టల్లా మాట్లాడతాడా, చెప్తాను మీ అన్నయ్య పని చెప్తాను అంటూ శృతి అంటుంది. మరి బాలుకి శృతికి మధ్య ఇలాగే క్లాష్ నడుస్తుందా, లేక బాలుని శృతిని బాలు అర్థం చేసుకుని ఇంకా ఇంట్లో వాళ్ళలాగే అందరూ కలిసిమెలిసే ఉంటారా? మరి బాలులో ఎప్పుడు మార్పు వస్తుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.